ఫ్రూట్స్ ఫలాలు అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఆశించేటటువంటిది ఫలం కావాలి. ఫలం మీన్స్ ఫలితము కావాలంటాం. మనం చెప్పుకోబోయే అంశం కూడా ప్రస్తుతం ఫలాలు. సో మరి ఫలాలు అనేవి తీసుకుంటే ఎలా ఉంటాయనే విషయాన్ని చూద్దాం. ఫలదీకరణ అనంతరం అండాశయం ఫలంగాను అండాలు విత్తనంగాను అభివృద్ధి చెందడము ఆవర్త బీజాల యొక్క ముఖ్య లక్షణం. ఫలం ఏర్పడుటకు పట్టే కాలం కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే లోడీసియాలో తీసుకున్నట్టయితే ఫలం ఏర్పడడానికి దాదాపుగా 10 సంవత్సరాల కాలం పడుతుంది. సో మరి ఇక్కడ ఈ ఫలం యొక్క నిర్మాణం తీసుకుంటే ఫలాలు వర్గీకరణ ఆనత ఫలాలు ఫలదీకరణ అనంతరం అండాశయముతో పాటు మరి ఏ ఇతర పుష్ప భాగం అయినా రక్షక పత్రావళి కావచ్చు, పుష్పాసనం కావచ్చు, లేదంటే పుష్పవృంతం కావచ్చు, ఫలంగా పెరిగితే దానిని ఆనత ఫలం అంటాము. ఆనత ఫలం. ఫలాలు నిజ ఫలాలతో సంయుక్తమై ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఫైరస్ మేలస్ యాపిల్ పుష్పాసనము అండాశయంతో పాటు పెరుగును. ఇది కండగల అనిత ఫలంగా మారుతుంది. అదేవిధంగా తీసుకుంటే అనకార్టియం యాక్సిడెంటాలిస్ పుష్పవృంతం రసభరితమై ఉంటుంది. అంతేకాకుండా తీసుకుంటే మరి ఫలవృంతం కూడా అది మనకు ముఖ్యంగా ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. ఈ నిర్మాణాలను చూసినట్లయితే మరి వేరే రకాలుగా విధర ఫలదాలుగా ఉంటాయి. ఫలం లోపల తీసుకున్నట్టయితే మనకు నిజ ఫలం చూసినట్టయితే మన యాపిల్ చూస్తాం నిజ ఫలం. దీనిలో పుష్పాసనం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పుష్పవృంతం ఉంటుంది. నిజ ఫలం మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజ ఫలాలు ట్రూ ఫ్రూట్స్ సరళ ఫలాలు. తర్వాత తీసుకున్నట్టయితే సరళ ఫలాలు తర్వాత మృదు ఫలాలు అని 2 రకాలుగా దీన్ని వర్గీకరణ చేసుకున్నాం. సో ఫస్ట్ది సరళ ఫలాలు, సంకల్పిత ఫలాలు, సంయోజక ఫలాలు ఒకే పుష్పం నుండి ఏర్పడతాయి. ఒకే పుష్పం నుంచి ఏర్పడేటటువంటివి తీసుకున్నట్టయితే సరళ ఫలాలు అనేవి ఒకే పుష్పం నుంచి ఏర్పడతాయి. సంయోగ ఫలాలు పుష్ప విన్యాసం నుండి ఏర్పడతాయి. సో నిజ ఫలాలు ఫలదీకరణము చెందిన అండాశయము నుండి ఏర్పడతాయి. వీటిలో ఫల కవచం విత్తనాలు అనేక భాగాలుంటాయి. సరళ ఫలాలు పుష్పములో సంయుక్త అండాశయము నుంచి ఏర్పడే ఫలాలని సరళ ఫలం అంటారు. ఫలకవచం స్వభావం నుండి ఇవి 2 రకాలు. కండగల ఫలాలు, శుష్క ఫలాలు. ఒకటి కండగల ఫలాలు. వీటిలో ఫలకవచం పక్వ స్థితిలో గుజ్జు లేదా రసయుతముగా ఉంటుంది. వీటిలో 3 పొరలు ఉంటాయి. వెలుపలి బాహ్య కవచం, మధ్య కవచం, లోపలి అంతర కవచం. ఈ ఫలాలలో విత్తనాలు ఫలకవచం పూర్తిగా క్షీణించి నాకే బయటకు విడుదలవుతాయి. వీటిలో ఫలకవచం స్వభావము బట్టి వైవిధ్యం అనేది ఉంటుంది. దీనిని బట్టి 5 రకాలుగా వీటిని వర్గీకరించవచ్చు. మృదు ఫలాలు ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశములో అండాశయము నుండి ఏర్పడి అంతకంటే ఎక్కువ విత్తనాలు ఉండే ఫలాలను మృదు ఫలాలు అంటారు. ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశములో అండాశయము నుండి ఏర్పడి అంతకంటే ఎక్కువ విత్తనాలు ఉండే కండగల ఫలాలను మృదు ఫలాలు అంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే అనేక విత్తనాలు గుజ్జుల్లో చెల్లాచెదరుగా ఉంటాయి. సోలానం మెంజీలినా వంగ, లైకాపెరిక్సెన్ ఎస్కులేటం టొమాటో, మ్యూసా పారాడైసిల్ అరటి, పొనిక్స్ డక్టిలీఫెరా ఒకే విత్తనం ఉంటుంది. మృదు ఫలాల్లో విత్తనాలు మాత్రమే గట్టిగా ఉంటాయి. సో ఫల కవచం బాహ్య కవచం పలుచగా ఉంటుంది. మధ్య కవచం కలిగి సంయుక్తమైన గుజ్జును ఏర్పరుస్తాయి. అండాంత కవచం అనేది ఉంటుంది. ఫోమ్ ఇది
లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని నిమ్న అండాశయం నుంచి ఏర్పడి కండగల పుష్పముచే ఆవరించబడి ఉంటుంది. అంతేకాకుండా తీసుకుంటే దీని నిర్మాణంలో తీసుకున్నట్టయితే మనకు ప్రత్యేకమైనటువంటి భాగాలు అనేవి ఏర్పాటును చూపిస్తూ ఉంటాయి. మరి ఈ ఏర్పాటు లోపల తీసుకున్నట్లయితే ఫలాల యొక్క నిర్మాణం అనేది నిజ ఫలం యొక్క ఫల కవచం కొంచెం గట్టిగా ఉంటుంది. లోపల విత్తనాలు ఉంటాయి. ఫైరస్ మేలస్ యాపిల్ ఫలం ఉదాహరణగా తీసుకోవచ్చు. పేపో త్రిఫలదళ మరియు సంయుక్త అండకోశము మరియు ఏకబిలయుత నివృత అండాశయం నుంచి ఏర్పడతాయి. బాహ్య ఫలకవచము పుష్పాసనంతో కలిసి ఫలము చుట్టూ పెచ్చులా ఉంటుంది. మధ్య ఫలకవచము గుజ్జులా, అంతఃఫలకవచము మెత్తగా ఉంటుంది. విత్తనాలు ఫల కుడ్యము లోపలి తలంపై అమర్చి ఉంటాయి. పేఫోఫలం కుకుర్బిటేసి ముఖ్య లక్షణము. కుకుమిస్ సటైవా దోస, కుకుర్బిటా మ్యాక్సిమా గుమ్మడిలోకి ఉదాహరణగా తీసుకోవచ్చు. హేస్పరిడియం ఈ ఫలం రూటేసి కుటుంబం యొక్క ముఖ్య లక్షణం. బహుఫలదయుత సంయుక్త అండకోశ బహుబిలయుత ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. వెలుపలి పొర చర్మిలమై తైల గ్రంథులు గల బాహ్య ఫలకవచం ఉంటుంది. మధ్య పొర తెల్లటి దూది నారలతో కూడి పొర వలె ఉండి బాహ్య ఫలకవచంతో కలిసి ఉంటుంది. అంతర పొర అంతరఫలకవచం అనే గదులుగా విభజించబడి ఉంటుంది. వీటిలో రసభరితమైన కేశాంశాలు ఉంటాయి. వీటిని ముత్యాలు అంటారు. ఉదాహరణకు తీసుకుంటే సిట్రస్ జాతి మొక్కలు. టెంకెగల ఫలాలు ఏక లేదా బహుఫలదళ సంయుక్త అండకోశములో ఏకబిలయుత ఊర్ధ్వ అండాశయం అనేది ఉంటుంది. అండాంత ఫలకవచం గట్టిగా టెంకవల ఏర్పడుతుంది. ఉదాహరణకు తీసుకుంటే మాంజీఫెరా ఇండికా మామిడి బాహ్య ఫలకవచం చెరిమిలంగా ఉంటుంది. మధ్య ఫలకవచం రసభరితము పీచుతో గుజ్జులా ఉంటుంది, అంటే కధ్య భాగం అంటాము దీన్ని. అంతర ఫలకవచం టెంకెలా ఉంటుంది, గట్టిగా లోపల టెంకె మాదిరిగా ఉంటుంది, దాన్ని పీచు అంటాము. తర్వాత కోకస్ న్యూసిఫెరా కొబ్బరి లోపల కూడా తీసుకుంటే బాహ్య ఫలకవచం చెరిమిలంగా ఉంటుంది, మధ్య ఫలకవచం పీచుగా ఉంటుంది, అంతర ఫలకవచం టెంకగా ఉంటుంది. కొబ్బరి కాయను పైన ఉన్న పీచును తీస్తే లోపల మనకు టెంకె ఉంటుంది, గట్టి కవచం అనేది ఉంటుంది. కద్య భాగం అంకురచ్చదంగా ఉంటుంది. అంకురచ్చదం అంటే ఏంటంటే ఏదైతే మనం తినదగిన ప్రాంత భాగం ఉంటుందో, మనం తినాల్సినటువంటి భాగం ఉంటుందో, అంటే లోపల ఉండే కొబ్బరి, దాన్ని అంకురచ్చదము అంటాము. ఇది మనకు కోకస్ న్యూసిఫెరస్ ఉంది. నెక్స్ట్ తర్వాత శుష్క ఫలాలు పక్వ స్థితిలో ఫలకవచము ఎండిపోయి గట్టిగా పలుచగా విభేదనారహితంగా ఉంటుంది. దీనిలో శుష్క విధారక ఫలాలు పక్వ స్థితిలో ఫలకవచం పగిలి విత్తనాలు విడుదలవుతాయి. దీనిలో ద్వివిధారక ఫలం అనేది ఉంటుంది. ఏక ఫలదళం అండకోశం ఏక బిలయుత అర్ధనిమ్న అండాశయం నుండి ఏర్పడుతుంది. పక్వ సమయంలో ఫలకవచం పృష్ఠధర తలాలలో పగిలి రెండు భాగాలుగా విడిపోతుంది. ఫలకవచానికి ఉపాంత భాగాలలో అంటుకొని విత్తనాలు విడుదలవుతాయి. ఈ ఫలాలు ఫాబేసి కుటుంబ మొక్కలలో ఎక్కువగా కనబడతాయి. డాలికస్ లాబ్ చిక్కుడు తర్వాత ఫైసం సటైవా బఠానీ మొక్కల లోపల దీన్ని మనం ఎక్కువగా చూడవచ్చును. అంతేకాకుండా తీసుకుంటే మరి ఈ ఫలదళాలలో నిర్మాణాలు కానీ మనం పరిశీలించి చూస్తే గుల్లిక అనేది ఉంటుంది. లేదా బహుఫలయుత సంయుక్త గుల్లిక అనేది ఉంటుంది. మరియు బహుఫలదళ సంయుక్త గుల్లిక అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. గుల్లిక లోపల నిర్మాణంలో తీసుకున్నట్టయితే సంయుక్త అండాశయము ఏకదళ లేదా బహుఫలదళ ఊర్ధ్వ నిమ్న అండాశయం నుండి ఏర్పడుతూ ఉంటుంది. శుష్క విదారక ఫలము పక్వ సమయములో గుల్లిక అనేక విధాలుగా పలుకుతుంది. దీన్ని బట్టి గుల్లికను కింది విధాలుగా మనం వర్గీకరణ చేసుకోవచ్చు. ఫట విధారక గుల్లిక ఫల పక్వ దశలో ఫలకవచం బిలాల వద్ద ఉన్న పటాల వద్ద పగులుతుంది. ఫలదళాల సంఖ్యను బట్టి ఎన్ని ఫలదళాలు ఉంటే అన్ని భాగాలుగా పగులుతుంది.
విత్తనాలు మాత్రం పగిలిన ఫల భాగాలలో లోపల ఉంటాయి. ఉదాహరణ ఆస్ట్రరేసీలో కియా, గాడిద గడప అంటాం దీన్ని. కక్షా విధారక సరళిక, గుల్లిక పక్వదశకు వచ్చినప్పుడు ఫలకవచం ప్రతి ఫలదళం మధ్య భాగంలో బిళ్ళలా పగులుతుంది. దీనిలో కూడా ఫలదళాల సంఖ్యను అనుసరించి ఫలం అన్ని భాగాలుగా విడిపోతుంది. ఉదాహరణకు తీసుకుంటే గాస్పియం హెర్బేసియం పత్తి, ఎబిల్ మాస్క్ ఎస్క్యులేటర్ బెండ, పట విభేద గుల్లిక. ఈ గుల్లికలో ఫలకవచం పట విధారక లేదా కక్ష విధారక గాని పగులుతుంది. విత్తనాలు మధ్యలో ఉబ్బి అండన్యాస స్థానానికి అతికి ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే దతూర. రెండవది శుష్క అవిధారక ఫలాలు. ఇవి ఒకే విత్తనం ఉన్న ఫలాలు, పక్వ సమయంలో పగలవు, ఫలకవశం క్షీణించిన తర్వాతే విత్తనాలు విడుదలవుతాయి. వీటికి చూసినట్టయితే ఇవి కింది రకాలుగా మనకు చెప్పుకోవచ్చును. కవచ బీజము, దీనిలో ఫలకవచము బీజకవచము సంయుక్తమై ఉంటాయి. ఈ ఫలం ఫోపేసి కుటుంబం యొక్క ముఖ్య లక్షణం. ఉదాహరణ తీసుకుంటే వరైజా సటైవా వరి, టిటికం వల్గారే. టిటికం వల్గారే మీన్స్ గోధుమ రకాలకు సంబంధించినటువంటి. సిప్సెల్లా ద్విఫలదళ సంయుక్త అండకోశ ఏక బిలయుత నిమ్న అండాశయము నుండి ఏర్పడి ఉంటుంది. ఒకే విత్తనము ఉంటుంది. ఫలం పైభాగములో మార్పు చెందిన రక్షక పత్రావళి దీర్ఘకాలికమై కేశగుచ్చ రూపములో ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత లక్షణం ఏంటంటే ఆస్టరేసి కుటుంబ ప్రత్యేకతను ఫలంగా ఉంటుంది. ట్రైడాక్సీ ప్రొకంబెన్స్ గడ్డి చామంతి, టజిలి ప్యాట్యులా బంతి, పెంకుగల ఫలాలు. ఇది ద్వి లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని ఏక బిలయుత ఊర్ధ్వ అండాశయం నుంచి విడుదలవుతాయి. ఫలకవచం గట్టిగా చేవదేరి పెంకువలే ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఫలకవచం గట్టిగా చేవదేరి పెంకువలే ఉండడం దీని యొక్క ప్రత్యేక లక్షణం. దీని లోపల ఒకే విత్తనం ఉంటుంది. బీజకవచం ఫలకవచం వేరుగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే అనకార్డియం యాక్సిడెంటాలిస్ జీడి మామిడి అని చెప్పవచ్చును. సో ఈ ఫలాలన్నీ కూడా ఒకే విధంగా కాకుండా వేరువేరు నిర్మాణాలను కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తీసుకుంటే శుష్క బిదుర ఫలాలు. ఈ ఫలాలు విధారక అవిధారక రెండు లక్షణాలను కలిగి ఉంటుంది. విధార లక్షణం తీసుకున్నట్లయితే పక్వ దశలో ఫలం పగిలి అనేక భిన్న భాగాలుగా విడిపోతుంది. ఒక్కొక్క చిన్న భాగములో ఒక్కొక్క విత్తనం ఉంటుంది. దీనిని ఫలాంశము అంటారు. అవిధార లక్షణము. ఫలాంశము పగలదు. దీని ఫలకవచము క్షీణించిన అనంతరం మాత్రమే విత్తనం బయటకు వస్తుంది. లోమేటం ఏక ఫలదళ అండకోశం నుండి ఏర్పడుతుంది. ఏక బిలయుత అండాశయము ఉంటుంది. ఫలములో విత్తనానికి నొక్కులుంటాయి. పక్వ దశలో ఈ నొక్కుల వద్ద పగిలి అనేక ఫలాంశాలు విడిపోతుంది. ఇవి మైమోసి కుటుంబంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణ తీసుకుంటే అకేషియా మైమోసా. షైజోకార్స్ బహుఫలదళ సంయుక్త బహుబిలయుత ఊర్ధ్వ అండాశయం నుండి ఏర్పడుతుంది. షైజోకార్స్ అనేది బహుఫలదళ సంయుక్త బహుబిలయుత ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడేదాన్ని షైజోకార్స్ అంటారు. పక్వ దశలో ఫలము పగిలి అనేక ఫలాంశాలను ఏర్పరుస్తుంది. ప్రతి ఫలాంశములోనూ ఒకటి లేదా అనేక విత్తనాలు ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే సైడా ఫలాంశంలోని ఒకే విత్తనం ఉంటుంది. అబుటిన్ లాంటి అనేక విత్తనాలు ఉంటాయి. మాల్వేసి కుటుంబ మొక్కలలో ఫైజోకార్స్ అనేవి ఉంటాయి. 4 సంకల్పిత ఫలాలు. ఇది ఒకే పుష్పములోని బహుఫలదళ అసంయుక్త అండాశయాల నుండి ఏర్పడి నిజ ఫలాలు. ప్రతి ఫలదళంలో
అండాశయాలు ఒక చివరగా ఏర్పడి ఉంటాయి. చిరు ఫలాలు అన్నీ ఒకే పుష్పవృంతము మీద సంకల్పితమై గుమ్మిగూడి ఒకే సంకల్పిత ఫలాన్ని ఏర్పరుస్తాయి. అందుకనే ఈ ఫలాల గుత్తులను పుంజాలు అంటారు. ఉదాహరణకు తీసుకుంటే అనోను, స్క్వామోజా చిరు ఫలాన్ని కలిసి సూచించడానికి ఒకే ఫలం ఏర్పడతాయి. హోవోవిలియాల్థియా, ఆర్థోబ్రిటిస్ మృదుల ఫలాలన్నీ కూడా దీనికి ఉదాహరణగా చూడొచ్చు. అదేవిధంగా తీసుకుంటే చిరుఫల స్వభావాన్ని బట్టి ఫలాలలో అనేక రకాలుగా చూడవచ్చు. ఎకి నీలా పుంజము ఉదాహరణ తీసుకుంటే నరవేలియా నింబోలా, మృదుఫల పుంజము పోలియాల్డియా ఆర్బోడిట్రిస్, టెంకెగల ఫలపుంజము రూబస్, ఏకవిధారక ఫలాలు మాంగోలియా, ఇకీన్ అవిధారక ఫలము, ఫలకవచము, బీజకవచము అసంయుక్తంగా ఉంటాయి. సంయోగ ఫలాలు, బహుఫలాలు, సంయోగ ఫలాలు, బహుఫలాలు. పుష్ప విన్యాసము దాని అనుబంధ ఫలాల మొత్తము ఒక ఫలముగా వృద్ధి చెందితే దాని సంయోగక ఫలము అంటారు. పుష్ప విన్యాసములో అన్ని పుష్పాల నుంచి ఏర్పడే ఫలాలు అన్నీ కలిసిపోయి పక్వ దశలో ఒకే ఫలంగా అభివృద్ధి చెందుతాయి. సోరోసిసిస్ ఇది ఒక రకమైన సంయోగ ఫలం. దీనిలో ఒకటి చూస్తే కంకి పుష్ప విన్యాసం నుంచి ఉదాహరణ తీసుకుంటే అనానసి సటైవం అనాస. తర్వాత స్పాండిక్స్ పుష్ప విన్యాసం నుంచి ఆర్థోకార్పస్ పనస పండు. కటాకిస్ విన్యాసం నుంచి ఉదాహరణ తీసుకుంటే మోరస్, మాల్ఫరీ, క్యాజూరైనా అనే ఇవి తీసుకోవచ్చును. మరి అంతేకాకుండా పుష్ప విన్యాసం లోపల మార్పులను ఆధారంగా చేసుకొని వీటి యొక్క నిర్మాణాలలో కూడా ఏర్పాటును చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటిది సైకోనస్, హైపస్తోడియం పుష్ప విన్యాసం నుండి ఏర్పడే సంయోగ ఫలము. దీనిలో పుష్ప విన్యాస వృంతము కండ కలిగి గిన్నె వంటి నిర్మాణములో ఫలము వలె కనబడుతుంది. దీని లోపలి అంచులో స్త్రీ పుష్పాలు ఫలాలుగా ఏర్పడతాయి. ఈ ఫలాలు అబీస్ను రూపొందించి ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే ఫైకస్ జాతులు. శాఖీయ వ్యాప్తి, ఛేదనము, అంటు తొక్కడము, అంటు కట్టడము. ప్రస్తుతం చూసి శాఖీయ వ్యాప్తి, అంటు తొక్కడము, అంటు కట్టడము, అంటు చూడడము. శాఖీయ వ్యాప్తి, ఛేదనము, అంటు కట్టడము, అంటు తొక్కడము. ఫస్ట్ వన్ శాఖీయ వ్యాప్తి. ఆకుల ద్వారా శాఖీయ వ్యాప్తి, ఆకుల ద్వారా వీటిలో పత్రకోరకాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగును. ఉదాహరణ తీసుకుంటే రణపాల, దీన్ని బ్రయోఫిలం అంటాము. తర్వాత బిగోనియా. వేర్ల ద్వారా శాఖీయ వ్యాప్తి, వీటిలో వేర్లు మొగ్గల ద్వారా వ్యాప్తి జరుగుతుంది. ఉదాహరణ చూస్తే కరివేప, చిలకడ దుంప, కర్రపెండలం. కాండాల ద్వారా శాఖీయ వ్యాప్తి, ఉదాహరణ బంగాళదుంప, ఉల్లి, అల్లం, పసుపు. తర్వాత మొదలైన కాండము భూమి లోపల ఉండి భూగర్భము లోపల కాండాలను ముక్కలుగా కోసి భూమిలో పాతితే పెడితే కొత్త మొక్కలు అనేవి వస్తాయి. సక్కర్స్ మీన్స్ పిలక మొక్కలు. దీనిలో కాండము కొంత భాగం భూగర్భంగా ఉండి పిలక మొక్కలను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణ చామంతిలో పిలక మొక్కల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి చేయొచ్చు. స్టోర్స్ లేదా స్టోల్డ్ సక్కర్స్. ఉదాహరణ అంటి దుంపకాండం ద్వారా అరటి. ఉదాహరణ అరటి దుంపకాండం ద్వారా అరటిలో శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ దుంప కాండం నుండి మొగ్గలు ఏర్పడి మొలకెత్తుతాయి. పిలకలను తల్లి మొక్క నుండి వేరు చేసి భూమిలో ఎత్తితే కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. తర్వాత రన్నర్స్ లేదా కనుపులు. గడ్డి మొక్కల కాండము బలహీనంగా ఉండి ప్రతి కనుపు నుండి వచ్చే సబ్బురపు వేర్లతో అది నేలకు అంటిపెట్టుకొని ఉంటుంది. అబ్బురపు వేర్లతో అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ మొక్కల కనుపు మధ్య భాగాలు పొడవుగా ఉండి కట్ చేసి భూమిలో పెట్టినచో స్వతంత్రంగా కొత్త మొక్కలు అనేవి వస్తాయి. అప్సెట్స్ని తీసుకున్నట్లయితే మనకు స్పష్టంగా
చిత్రం లోపల కూడా మనకు స్పష్టంగా అప్సెట్స్ అనేవి కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క నిర్మాణాన్ని మనం స్పష్టంగా చూసినట్లయితే అప్సెట్స్ లోపల చూసినట్లయితే మనకు గట్టిగా ఉన్నటువంటి నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి శాఖీయ వ్యాప్తి లోపల ఎంతగానో మనకు ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత అప్సెట్కు దాని ఫిస్టియా, మొకార్నియా నీటి మొక్కలు అప్సెట్గా చేస్తూ ఛేదనాలు అంటే కట్ చేయటం, వేరు చేయటం. మొక్క యొక్క శాఖీయ భాగాలైన కాండం, ఆకు, వేరు వంటి శాఖీయ భాగాలను వేరు చేసి భూమిలో నాటుతారు. ఇలా నాటగా మొక్కలు ఏర్పడినట్టయితే దాని ఛేదనాలు అంటారు. ఛేదనాలు మనకు తీసుకుంటే 3 రకాలు. ఒకటి గట్టి దారు లేదా ముదిరిన ఛేదనాలు. గట్టి దారు లేదా ముదిరిన ఛేదనాలు దృఢమైన బాగా ముదిరిన కమ్మలను ఛేదనం చేస్తారు. ఉదాహరణ తీసుకుంటే మందార, గులాబీ. కొంచెం గట్టి ఛేదనాలు, కొంచెం గట్టి దారు ఛేదనాలు, కాండం అంత గట్టిగా ఉండదు. ఉదాహరణ తీసుకుంటే పిసినిక, స్వర్ణగన్నేరు. మృదుదారు ఛేదనాలు మొక్కల కాండాల మెత్తటి భాగాల నుండి ఛేదనాలు తీస్తారు. ఉదాహరణ తీసుకుంటే డాలియా, జిరేనియం. కాండ ఛేదనాలకు త్వరగా వేర్లు రావటానికి ఆక్సిన్లు, మొక్కల హార్మోన్లు వాడతారు. అంటే చూడండి, ఇక్కడ కాండ ఛేదనాలు త్వరగా అంటే ఆక్సిన్లు అనేవి మొక్కల పైన చల్లినప్పుడు మొక్కలు త్వరగా పెరుగుదలను చూపుతాయి. ఇది మొక్కల హార్మోన్స్. మరి ఇవే కాకుండా తీసుకుంటే మొక్కల యొక్క వివిధ హార్మోన్లను తీసుకుంటే IAA ఇండోల్ 3-ఎసిటిక్ ఆమ్లము, IBA ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లము, NAA నాప్తాలిక్ ఎసిటిక్ ఆమ్లము. ఇవన్నీ కూడా మొక్కల హార్మోన్లుగా చెప్పవచ్చును. కనుపు ఛేదనాలకు ఉదాహరణ తీసుకుంటే చెరకు మొక్కని కనుపు భాగాలుగా తీసి మనం పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంటు తొక్కుట, లేయరింగ్. దీంట్లో కొమ్మంట్లు లేదా గూటి పద్ధతి అంటాం. దీన్ని కొమ్మంట్లు లేదా గూటి పద్ధతి అంటాం. మొక్కలో ఆరోగ్యంగా ఉండి ఒక కొమ్మను ఎంపిక చేసి దాని కనుపు కింద ఒక మేకలనం గ్రిడ్డు చేయాలి. మేకలనం అంటే కిందగా ఇది ఒక కొమ్మ అనుకున్నట్టయితే దీనిపైన ఇలా కట్ చేయాలి, మేకలనం చేయాలి. అలా చేసిన సుమారు 1 నుంచి 2.5 సెంటీమీటర్ల వెడల్పు గల బెరడును కొమ్మ కాండము చుట్టూ తీసివేయాలి. అలా తీసిన భాగాన్ని తడి మాస్ మొక్కల చేత కప్పి పాలిథిన్ కవర్ని చుట్టూ కూడా మేకలం చుట్టూ చుట్టి రోజు కొన్ని నీళ్ళని చల్లాలి. అలా చల్లినప్పుడు ఏమవుతుంది అంటే ఆ భాగము లోపల పార్శ్వవేళ్ళు ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయిన పార్శ్వవేళ్ళని ఎప్పుడైతే వేర్లు వస్తాయో అక్కడ ఆ మొక్కను కట్ చేసి మళ్ళీ భూమిలో పాతితే కొత్త మొక్కలనే వస్తాయి. దీన్నే మనం ఏమంటామంటే కొమ్మంట్లు లేదా గూటి పద్ధతి అంటారు. ఉదాహరణ ఈ పద్ధతిని దానిమ్మ, జామ, నారింజ మొక్కల లోపల గూటి పద్ధతిని మనం చూడవచ్చును. అంతేకాకుండా మరి ఈ పద్ధతి లోపల చూసినట్టయితే ఈ పద్ధతి లోపల నిర్మాణాలను చూసినట్టయితే మరి ఒకే విధంగా కాకుండా మనకు వేరువేరుగా ఉంటాయని చెప్పుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ గూటి పద్ధతి యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే గూటి పద్ధతి లోపల మనకు ప్రత్యేకమైనటువంటి విభాజక కణజాలాలు కానీ నిర్మాణాలు కానీ ఏమీ కూడా వీటి లోపల ఉండవు. అంతేకాకుండా ఈ పద్ధతి యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే అంటు తొక్కడం లోపల దీని గూటి పద్ధతిని చూడవచ్చు. తర్వాత నేల అంటు తొక్కడము, భూమికి దగ్గరగా ఉండే కొమ్మలకు నాలుక ఆకారపు గంట్లు లేదా 2.5 నుంచి 5 సెంటీమీటర్ల మందపు బెరడును తొలగించి ఈ కొమ్మను వంచి నేలలో పాతి పెట్టి దాని పైనుంచి మట్టి కప్పాలి. అప్పుడు నీటితో తడుపుతూ ఎప్పుడూ ఉండాలి. ఇలా చేయడం వలన ఆ ప్రాంతం లోపల వేర్లు అనేవి వస్తాయి. అలా వేర్లు వచ్చినప్పుడు అంతవరకు కట్ చేసి తల్లి కొమ్మ నుంచి తీసుకుపోయి భూమిలో పెట్టినట్టయితే అది అంటుకోవటం అవుతుంది. ఉదాహరణకు ఈ పద్ధతి మల్లె, గులాబీ, ద్రాక్ష లోపల ఈ పద్ధతిని మనం చూడవచ్చు. అంటు కట్టుట, దీనిలో స్టాక్, భూమిలోనికి మొక్కను నాటడాన్ని స్టాక్ అంటారు. సాయాన్, సొంత వేరు వ్యవస్థను పోగొట్టుకొని మొక్క అంటు కట్టుబడుతుంది, దీన్ని సాయాన్ అంటారు. స్టాక్ అంటేనేమో భూమిలోకి మొక్కను నాటడాన్ని స్టాక్ అంటారు. సాయాన్ అంటే సొంత వేరు వ్యవస్థను పోగొట్టుకొని మొక్క అంటుకోబడినట్టయితే
దాన్ని సాయాన్ అంటారు. ఇక్కడ దీన్ని అంటుకట్టుట అంటాము. సో అంటుకట్టడం, అంటుతొక్కడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే వివిధ మొక్కల లక్షణాలు ఒకే మొక్కలో ఉంచేందుకు తోడ్పడుతుంది. అంటే ఒకే మొక్క లక్షణాలని వేరువేరు మొక్కల లోపల మనం వేరువేరు మొక్క లక్షణాలు ఒకే మొక్కలో చూడవచ్చును. సాయాన్ స్టాకుల జోడింపుల మధ్య కొత్త కణజాలము పెరుగుదల జరిగినట్లయితే అది విజయవంతమవుతుంది. వాణిజ్యపరంగా అధిక దిగుబడి కోసం నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఈ అంటుకట్టడం కానీ అంటు తొక్కడం కానీ ఈ పద్ధతులు అనేవి ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. వివిధ రకాల అంట్లు, అప్రోచ్ గ్రిఫ్టిన్, నెరియ చేసి అంటుకట్టడము, నాలుక మాదిరి అంటుకట్టడము, మొగ్గంట్లు. అప్రోచ్ అంటుకట్టడము, అప్రోచ్ అంటుకట్టడం అంటే ఏంటంటే ఈ అప్రోచ్ అంటుకట్టడం అంటే ఏంటంటే మొక్కని మనము వేరు చేసి ఆ మొక్క వేరు చేసిన భాగం లోపల ప్రత్యేకించి నిర్మాణాలను తీసుకొని ఆ నిర్మాణం లోపల మనము వేరు చేసి ఆ భాగాన్ని కట్టినట్లయితే దాన్ని అప్రోచ్ అంటుకట్టడం అని అంటాము. తర్వాత రెండవది ఏంటంటే నెరియ చేసి అంటుకట్టడము. కాండ భాగం ఇది అనుకున్నట్టయితే కాండ భాగానికి టీ ఆకారం లోపల టీ మాదిరిగా మనము నెరియ చేసి దాని లోపల వేరే కణజాలను చొప్పించినట్లయితే ఆ భాగము పెరుగుదలను చూపిస్తుంది. అలా పెరుగుదలను చూపించేటటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే నెరియ చేసి అంటుకట్టడము అంటాము. తర్వాత నాలుక మాదిరి అంటుకట్టడము. నాలుక మాదిరిగా అంటే నాలుక మాదిరి విధంగా కొచ్చగా తయారు చేసి ఏదైతే మనం అంటుకట్టాలో ఆ పద్ధతికి కూడా ఈ విధంగా చేసి రెండింటిని ఇలా జొప్పించేసి బిగ్గరగా మనం ఇక్కడ అంటుకడతాము. ఇలా అంటుకట్టే విధానాన్ని ఏమంటామంటే నాలుక మాదిరి అంటుకట్టడము అంటాము. తర్వాత మొగ్గంట్లు. అభివృద్ధి చెందినటువంటి కాండము పై భాగం లోపల ఒక మొగ్గను తీసుకొని ఆ మొగ్గను వేరొక దానిలో ఉంచి మనము జొప్పించి కొత్త మొక్కలను సృష్టించినట్టయితే దాన్ని మొగ్గంట్లు అని అంటారు. సో ఇది మొగ్గంట్ల సంధి అంట్లకు సంబంధించినటువంటి విషయాలు. తర్వాత మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి. సో మరి ఈ లైంగిక ప్రత్యుత్పత్తి తీసుకుంటే స్త్రీ పురుష బీజ కణాల యొక్క కలయికని మనం ఏమంటున్నామంటే లైంగిక ప్రత్యుత్పత్తి అంటున్నాము. లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. ఉన్నత స్థాయి మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి జరపడానికి ఉపయోగపడే భాగము పుష్పము. పరాగకోశములోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరుటను పరాగ సంపర్కం అంటారు. మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి చూసినట్లయితే ఉన్నత స్థాయి మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి జరపడానికి ఉపయోగపడే భాగము పుష్పము. పరాగకోశములోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటాము. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరుటను ఆత్మపరాగ లేదా స్వపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే మొక్కలోని పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాని స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్కలోని వేరొక పుష్పంలోని కీలాగ్రాలను చేరితే దాని పరపరాగ సంపర్కం అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అభ్యర్థులు. ఒక పుష్పములోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్కలో పుష్పములోని కీలాగ్రాలను చేరితే దాని పరపరాగ సంపర్కం అంటాము. ఇది పరపరాగ సంపర్కం. సో పురుష సంయోగ బీజ నిర్మాణము. పరాగకోశములో ఉండు పరాగ మాతృకణం నందు క్షయాకరణ విభజన జరిగి పరాగరేణువులు లేదా సూక్ష్మసిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడడాన్ని పురుష సంయోగ బీజదము అంటారు. సూక్ష్మసిద్ధ బీజాశయాలను పురుష సంయోగ బీజాలంటారు. పరాగరేణువులు ఏకస్థితికాలు ఎన్ స్థితిలో ఉంటాయి. స్మాల్ ఎన్ స్థితిలో ఉండేటువంటి పరాగరేణువులు అంటాము. స్త్రీ సంయోగ బీజ నిర్మాణము. అండములోని కణజాలాన్ని అండాంత కణజాలం అంటారు. అండాంత కణజాలం నుండి ఒక కణము స్థూల సిద్ధ బీజ మాతృకణం అంటే ఒకదానికి ఒకటి కలిసింది కాబట్టి 2n స్థితి అంటాము. 2n స్థితి విభేదనం చెంది ఉంటుంది. ఇది ద్వయ స్థితి లోపల ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది.
అండములోని అండాంత కణజాలం అంటాము. సో అండాంత కణజాలం నుండి ఒక కణము స్థూల సిద్ధ బీజ మాతృకణము శ్రేణిగా విభేదనం చెందుతుంది. దీన్ని ద్వయస్థితిలో ఉంటుందంటాము. క్షయాకరణ విభజన ద్వారా స్థూల సిద్ధ బీజ మాతృకణము నుండి 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఏకస్థితికాలు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. క్షయాకరణ విభజన ద్వారా స్థూల సిద్ధ బీజ మాతృకణాల నుండి 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఇవి అన్నీ కూడా ఏకస్థితికాలు. స్థూల సిద్ధ బీజాల నుండి ఒకటి మాత్రమే పిండకోశంగా అభివృద్ధి చెందుతుంది. స్థూల సిద్ధ బీజాల నుంచి ఒక కణం మాత్రమే పిండకోశంగా అభివృద్ధి చెందుతుంది. క్రియావంతమైన 4వ సిద్ధ బీజదం 3 సార్లు స్వేచ్ఛ కేంద్ర విభజన చెంది పిండకోశములో 8 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. పిండకోశములో అన్ని కణాలు ఏకస్థితిలో ఉంటాయి. దీనిలో 2 ధ్రువాల నుండి 2 ధ్రువ కేంద్రకాలు పిండకోశం మధ్యలోకి చేర్చి అక్కడ సంయోగ చెంది ద్వయస్థితిక బీజ కేంద్రకాన్ని ఏర్పరుస్తాయి. అండములోని అండద్వారం ద్వారా కొనలో ఉన్న 3 కేంద్రకాల చుట్టూ కవచాలు ఏర్పడి 3 కణాలు ఏర్పడతాయి. ఈ 3 కణాలను కలిపి మనము స్త్రీ బీజ పరికరము అంటారు. స్త్రీ బీజ పరికరము అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు స్త్రీ సంయోగ బీజాల యొక్క నిర్మాణము చిత్రంలో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు ఈ మధ్యలో ఉన్నటువంటి గుండ్రటి నిర్మాణం తీసుకుంటే సంయోగ బీజదము. సంయోగ బీజదం లోపల మధ్యలో స్త్రీకేంద్రకము అనేది ఉంటుంది. దానిపైన మనకు చూసినట్టయితే దాని లోపల మనకు చూస్తే ప్రత్యేకంగా స్త్రీ బీజ పైభాగంలో స్త్రీ బీజ కణం ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి దాన్ని ద్వితీయ కేంద్రకం అంటాము. కింద ఉన్నవి ప్రతిపాదక కణాలు. 3 ప్రతిపాదక కణాలు అనేవి చెలాజ వైపు ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నటువంటి కణాలు అనేవి మళ్ళీ విభజన చెంది మళ్ళా ఫలదీకరించుతాయి. మళ్ళీ చెంది చివరికి మనకు స్త్రీ సంయోగ బీజదం అనేది ఏర్పాటు కాయి సంయోగ బీజాల నిర్మాణం జరుగుతుంది. క్షయాకరణ విభజన తర్వాత తీసుకుంటే మరి కణాల సంఖ్య తీసుకున్నట్లయితే మనకు రెట్టింపు అవ్వడం అనేది జరుగుతుంది. కణాల సంఖ్య అనేది రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ ఫలదీకరణము. స్త్రీ పురుష బీజ కణాల కలయికనే ఫలదీకరణం అంటాము. పరాగరేణువులు పరాగనాళాన్ని ఏర్పరచుకొని అండద్వారం ద్వారా పిండకోశాన్ని చేరుతాయి. పరాగనాళం పిండకోశంలోకి ప్రవేశించిన అనంతరం పరాగనాళం విచ్ఛిన్నం అవ్వటం వలన 2 పురుష బీజాలు పిండకోశంలోనికి విడుదలవుతాయి. ఒక పురుష బీజం స్త్రీ బీజంతో సంయోగం చెంది ద్వయస్థితిక కణమైన సంయుక్త బీజం సమితిని జైగోట్ 2n స్థితిలో ఉన్నటువంటి దాన్ని ఏర్పరుస్తాయి. దీని నిజ ఫలదీకరణం అంటారు. దీనిని స్ట్రాస్బర్గ్ 1884లో కనుగొన్నాడు. 2వ పురుష సంయోగ బీజ కేంద్రకము పిండకోశంలోని ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది. ఫలితంగా త్రయస్థితిక ప్రాథమిక అంకురచత కేంద్రకం పిఎన్ ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ ఏర్పడుతుంది. దీనిని కనుగొన్నది నవాషిన్ అనే శాస్త్రవేత్త కనుగొనడం అనేది జరిగింది. సో సంయోగ బీజం యొక్క నిర్మాణాన్ని చూసినట్టయితే మనకు స్పష్టంగా పై భాగంలో 3 స్త్రీ బీజ కోశాలు, మధ్యలో ద్వయస్థితిక కేంద్రకం, కిందలో కణాలని కనిపిస్తాయి. దీని తర్వాత అంకురచ్చదము. ఇది అభివృద్ధి చెంది పిండానికి చెందే పోషక కణజాలము త్రయస్థితికంగా అంటే 3n స్థితిగా ఉంటుంది. ఫలదీకరణ అనంతరం మార్పులు చూసినట్టయితే మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అంకురచద రహిత విత్తనాలు చూసినట్టయితే డాలికాసి, సైసర్, కాస్పెల్నా వీటిలో అంకురచదం పిండము అభివృద్ధి దశలో వాడి విత్తనంగా మారే సమయానికి ఉంటుంది. రసీనస్ ఆముదము, కోకస్ కొబ్బరి, దతూరా ఉమ్మెంత, వరి, తర్వాత మొక్కజొన్నలో మనం చూడవచ్చును. ఫలదీకరణం అనంతరం మార్పులు. రక్షక పత్రావళి అంకురచ్చదం ఇది అభివృద్ధి చెంది పిండానికి తోడ్పడే పోషక కణజాలము. ఇది త్రయస్థితికంగా ఉంటుంది, 3n స్థితిలో ఉంటుంది. అంకురచద రహిత విత్తనాలకు చూసినట్లయితే డాలికసి, సైసర్, కాస్పెల్లా
వీటిలో అంకురోత్చితము పిండాభివృద్ధి దశలో మాత్రమే ఉండి తర్వాత అంకురోత్చిత సహిత విత్తనాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చూసినట్టే రసీనస్ ఆముదము, కోకస్ కొబ్బరి, దతూర ఉమ్మెంత, తర్వాత వరి జొన్న లోపల ఇది కనిపిస్తుంటుంది. ఫలదీకరణం అనంతరం మార్పులు చూసినట్లయితే ఫలదీకరణం తర్వాత రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశంలోని కీలం, కీలాగ్రాలు అన్నీ కూడా మనకు క్షీణించిపోతాయి. ఫలదీకరణ అనంతరం రక్షక పత్రావళి ఫలముతో అంటిపెట్టుకొని ఉండే కుంభము లాంటి నిర్మాణాన్ని మనం చూడవచ్చు. సోలానీసి మొక్కల లోపల ఇది చూస్తాం. ఉదాహరణకు చూస్తే వంగ. మరి ఇక్కడ ఫలదీకరణము అండములోని భాగాల్లో చూసినట్టయితే అండ భాగాల లోపల ఫలదీకరణం జరిగిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తున్నాయని చూసినట్టయితే అండరుంతం బీజరుంతంగా మారుతుంది, విత్తన రుంతంగా మారుతుంది. బీజరుంతము లేదా విత్తన రుంతంగా మారుతుంది. బాహ్య అండ కవచం తీసుకుంటే బాహ్య బీజ కవచం లేదా విత్తన కవచంగా మారుతుంది. టెస్టా అండద్వారం తీసుకున్నట్టయితే బీజద్వారంగా మారుతుంది. అండ అంత కణజాలము అంతర బీజ కణజాలంగా మారుతుంది. టెగ్మెసా సంయుక్త బీజం పిండంగా మారుతుంది, జైగోట్గా మారుతుంది. సహాయక కణాలు క్షీణించిపోతాయి, ప్రతిపాదక కణాలు క్షీణించిపోతాయి. ప్రాథమిక అంకురదం అనేది అంకురచ్చదంగా మారుతుంది. అంకురచ్చదం అంటే ఏదైతే ఫలములో మనం తినదగిన ప్రాంతం ఉంటుందో, తినదగినది ఉంటుందో అది అంకురచ్చదంగా మారడం అనేది జరుగుతుంది. విత్తన అంకురణ ఎలా జరుగుతుంది? విత్తనములో పిండము పెరిగి నారుమడిగా అభివృద్ధి చెందటాన్ని విత్తనం అంకురణ అంటాము. నారుమడి లోపల విత్తనాన్ని నాటి ఆ విత్తనము మొలకెత్తడాన్ని విత్తన అంకురణ అంటారు. విత్తన అంకురణలో ప్రథమ మూలము నుండి వేరు వ్యవస్థ ఏర్పడుతుంది, ప్రకాండము నుండి కాండ వ్యవస్థ ఏర్పడుతుంది. ఊర్ధ్వ భూమి పై భాగంలో ఊర్ధ్వ భూమిక అంకురదములో బీజదళాలు భూమిపైకి వస్తాయి. ఉదాహరణకు తీసుకుంటే చిక్కుడు. తర్వాత అధో భూమిక తీసుకుంటే విత్తన అంకురంలోని బీజదళాలు భూమి లోపల ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే బఠానీ మొక్క. తర్వాత వివిపారి అంటే ఏంటంటే ఫలము మొక్క నుండి వేరు కాకముందే దానిలోని విత్తనాలు అంకురించే విధానాన్ని వివిపారి అంటాము. వివిపారి అనగానేమి అంటే మొక్క నుంచి ఫలం వేరు కాకముందే ఆ ఫలము లోపల విత్తనాలు అంకురించినట్టయితే వివిపారి లేదా వివిపారిస్ అంటారు. సో ఇలాంటి విధానాలు దేంట్లో జరుగుతాయంటే రైజోఫోరా లోపల జరుగుతాయి. ఉదాహరణకు మాన్ గ్రూప్ మొక్కలు అంటారు వీటిని. ఈ రైజోఫారి మొక్కల లోపల ఇది అత్యధికంగా జరగడం అనేది జరుగుతుంది. ఈ మొక్కలన్నీ కూడా తీసుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ద్వారానే ఇవి అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకు చూస్తున్నట్టయితే కిరణజన్య సంయోగ క్రియ. సో మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆకుపచ్చని మొక్కలు స్వయం పోషకాలు. మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలే. ఇవి తమ ఆహార పదార్థాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయనే విషయాన్ని తెలుసు. ఇవి ఆహారాన్ని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఫోటోసింథసిస్ ద్వారా జరుపుకుంటాయి. అయితే కిరణజన్య సంయోగ క్రియ అనేది నిర్మాణాత్మకమైన శక్తివంతమైన గ్రాహక ప్రక్రియ. ఇది ఒక కాంతి రసాయనిక చర్య అని చెప్పవచ్చు. అంతేకాకుండా తీసుకుంటే దీనిలో సౌరశక్తి వినియోగించబడి కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్లుగా క్షయాకరణం చెందుతుంది. దీనిలో ఉప ఉత్పత్తులు తీసుకున్నట్టయితే ఆక్సిజన్, నీరు అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటంటే ఆకుపచ్చని మొక్కలనేవి భూమిలో ఉండబడినటువంటి వేర్ల ద్వారా నీరు ఖనిజ పోషకాలను తీసుకొని సూర్యకాంతి సమక్షం లోపల కార్బన్ డైఆక్సైడ్ నీరును వినియోగించుకొని అంత్య ఉత్పన్నకాలుగా కార్బోహైడ్రేట్స్ను తయారు చేస్తూ ఆక్సిజన్ నీటిని విడుదల చేసేటటువంటి క్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటాము. ఈ కిరణజన్య సంయోగ క్రియ లోపల సరళ పదార్థాలైనటువంటి గ్లూకోజ్ C6H12O6 గ్లూకోజ్ యొక్క ఫార్ములా సంక్లిష్ట పదార్థాలుగా మార్చబడతాయి. కిరణజన్య సంయోగ క్రియలో ఏ పదార్థాలు ఎలా మార్చబడుతున్నాయంటే సరళ పదార్థాలు అనేవి సంక్లిష్ట పదార్థాలుగా మార్చబడతాయి. కిరణజన్య సంయోగ క్రియలో శక్తి అనేది నిల్వ చేయబడుతుంది. ఇది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియ. జీవుల లోపల కిరణజన్య సంయోగ క్రియ జరగటం వలనే శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అందుకనే ఇక్కడ చెప్తాం
శ్వాసక్రియకు కిరణజన్య సంయోగక్రియకు చాలా దగ్గరి సంబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడబడినటువంటి అంత్య ఉత్పన్నకమైన ఆక్సిజన్ జంతువులలో శ్వాసక్రియకు మొదటి దశ పదార్థము. శ్వాసక్రియలో ఏర్పడిన అంత్య ఉత్పన్నకమైన కార్బన్ డైఆక్సైడ్ మొక్కల లోపల కిరణజన్య సంయోగక్రియలో ప్రారంభ పదార్థము. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలో జరిగే శ్వాసక్రియకి తర్వాత మొక్కల్లో జరిగే శ్వాసక్రియకి చాలా దగ్గరి సంబంధం ఉంది అని చెప్పవచ్చును. కిరణజన్య సంయోగక్రియ ఒక శక్తివంతమైన గ్రాహక చర్య అని చెప్తున్నాము. బాహ్య శక్తిని వినియోగించుకొని రసాయన శక్తిగా మార్చుకుంటుంది. గ్రాహక శక్తిలో చర్య వలన ఉత్పత్తి అయిన పదార్థాలు తీసుకుంటే ఇవి అత్యంత బలవంతమైనవిగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా కిరణజన్య సంయోగ సమీకరణాన్ని కానీ చూసినట్లయితే సమీకరణం లోపల తీసుకుంటే కిరణజన్య సంయోగక్రియ యొక్క సమీకరణము మనకు స్పష్టంగా కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని చూడవచ్చు. 6CO2 + 12H2O gives rise by కాంతి by chlorophyll C6H12O6 + 6CO2 + 6H2O. ఇది కిరణజన్య యొక్క సంయోగక్రియ యొక్క సమీకరణము. ఇక్కడ తీసుకుంటే కాంతి బై క్లోరోఫిల్ అన్నాము. కాంతి సమక్షం లోపల క్లోరోఫిల్ అంటే హరిత రేణువులు. హరిత రేణువుల లోపల కాంతి సమక్షం లోపల పదార్థాలు అనేవి వినియోగించబడతాయి. అంటే ఇక్కడ హరిత రేణువుల లోపల కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. సో హరిత రేణువులు. ఇంకా అంతకంటే తీసుకుంటుండి కిరణజన్య పత్రహరితం గల మొక్కలు ప్రతి సంవత్సరం మొత్తం వికిరణ శక్తిలో తీసుకుంటే 1% వినియోగించుకొని 2 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ స్థాపన చేస్తాయనేటువంటిది మనకు సైంటిస్ట్ చెప్పిన వివరణ ఉంది. అందుకనే కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక జీవక్రియ మాధ్యమికంగా చెప్పవచ్చును. జీవక్రియ మాధ్యమికము అంటాము. హరిత రేణువు నిర్మాణము. హరిత రేణువు నిర్మాణం. కిరణజన్య సంయోగక్రియకు వర్ణద్రవ్యాలు అనేవి ఉంటాయి. హరిత రేణువులో కిరణజన్య సంయోగక్రియ వర్ణద్రవ్యాలు అనేవి ఉంటాయి. హరిత రేణువులు పత్రాంతర కణాలలో ఉండే అతిపెద్ద కణాంగాలు. ఇవి చక్రాభ ఆకారంలో ఉంటాయి. చక్రాభ ఆకారంలో ఉండి డిస్క్వాయిడల్ స్థితిలో ఉంటాయి. హరిత రేణువు చుట్టూ 2 పొరల త్వచ పొర అనేది ఉంటుంది. వెలుపలి పొరని బాహ్య త్వచము అని అంటాము. లోపలి పొరని అంతర త్వచము అంటాము. బాహ్య త్వచము అంతర త్వచములోనే గ్రానా స్ట్రోమా థైలకాయిడ్స్ అనేవి ఉంటాయి. వేరు చేసిన పత్రహరితం వర్ణద్రవ్యాలు కిరణజన్య సంయోగక్రియకు సహాయపడవు. పూర్తి నిర్మాణముతో ఉండే హరిత రేణువులు మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడతాయి. ప్రతి హరిత రేణువును ఆవరించి 2 ప్రమాణాల త్వచాలనేవి ఉంటాయి. ఈ 2 త్వచాల మధ్య ప్రదేశాన్ని పెరిప్లాస్ట్రిడియల్ ప్రదేశము అంటారు. హరిత రేణువులోని 2 పొరల మధ్య త్వచాన్ని ఏమంటారు? పెరిప్లాస్ట్రిడియల్ త్వచం అంటారు. హరిత రేణువులో వర్ణసహిత మాత్రికను ఆవర్ణిక అంటారు. ఆవర్ణికలో అనేక ఎంజైములు ఉంటాయి. ఇవి నిష్కాంతి చర్యలో పాల్గొంటాయి. వర్ణ ద్రవ్యాలతో కూడిన సంక్లిష్ట నిర్మాణ త్వచాలను థైలకాయిడ్స్ అంటారు. థైలకాయిడ్స్ దొంతరలు లేదా రాసులను పటలికా రాసులు లేదా గ్రానాలు అంటారు. పటలికా రాసులను కలిపే త్వచాలను ఆవర్ణిక, లామెల్లా లేదా ఫ్రైట్ త్వచాలు అంటారు. పత్రహరితము దానికి సంబంధించిన ఇతర వర్ణద్రవ్యాలన్నీ హరిత రేణువులోని థైలకాయిడ్ పొరల గుండా ఉండే క్రొవ్వు పదార్థాల ద్వారా ప్రయాణం చేస్తాయి. ఈ క్రొవ్వు పదార్థాలను కలిగి ఉండటాన్ని థైలకాయిడ్ త్వచాలు అంటారు. ఈ పత్రహరిత వర్ణద్రవ్య అణువు థైలకాయిడ్ త్వచంపై అమరి దాని మీద చర్యా కేంద్రకాలు నిర్మించబడతాయి. ఈ చర్యా కేంద్రకాలు అనేవి కాంతి చర్యా వ్యవస్థ 1 PS1, కాంతి చర్యా వ్యవస్థ 2గా ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. ఈ 2గా ఏర్పాటైనటువంటి ఈ చర్యల లోపల తీసుకున్నట్లయితే కాంతి చర్యలు అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ జరిగే విధానంలో చూస్తే 2 దశలు జరుగుతుంది. ఇది ఒకటి మొదటిసారిగా దీన్ని 1905 లోపల బ్లాక్మెన్ తెలియచేశాడు. కాంతి చర్యలు, ఈ చర్యలు నేరుగా కాంతి సమక్షంలో జరుగుతాయి. ఈ చర్యలలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారి NADPH నికోటిన్ అమైడ్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ క్షయాకరణము చెందిన నికోటిన్ అమైడ్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ ATP
ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్లుగా ఏర్పడుతుంది. ఈ రెండింటినీ కలిపి స్వాంగీకరణ శక్తి అంటారు. పత్రహరితంపై కాంతి పడినప్పుడు ప్రోటాన్లోని శక్తిని పత్రహరిత అణువు శోషిస్తుంది. పత్రహరితం పైన కాంతి పడినప్పుడు ప్రోటాన్లోని శక్తిని పత్రహరిత అణువు అనేది శోషిస్తుంది. ఈ శక్తి పత్రహరిత అణువులో ఉండే ఎలక్ట్రాన్ను అధిక శక్తి స్థాయికి నెట్టుతుంది. పత్రహరితం ఉచ్ఛేదిత స్థితిలోకి వెళ్తుంది. పత్రహరితములో ఇమిడి ఉన్న లేదా నెట్టబడిన ఎలక్ట్రాన్ను మరొక ఎలక్ట్రాన్ గ్రహీత అయిన NADPకి అంటే నికోటిన్ అమైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్కు చేర్చి NADPHగా మారుతుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడం వలన మనకేమవుతుందంటే NADP అనేది క్షయాకరణం చెందుతుంది. ఎప్పుడైతే క్షయాకరణం చెందుతుందో దాన్ని NADPHగా మారుస్తాము. ఇక్కడ చూడొచ్చు, పత్రహరితం అనేది తక్కువ శక్తి స్థాయిలో ఉంది. తక్కువ శక్తి స్థాయిలో ఉన్న పత్రహరితం కాంతి అంటే ప్రోటాన్ శక్తి గ్రహించి అధిక శక్తివంతమైన పత్రహరితంగా మారింది. సో ఈ అధిక శక్తివంతమైన పత్రహరితం ఆక్సీకరణం చెంది ఎలక్ట్రాన్ను విడుదల చేసింది. ఇక్కడ మనకు స్లైడ్లో స్పష్టంగా కనిపిస్తుంది, ఎలక్ట్రాన్స్ను విడుదల చేసింది. సో ఎలక్ట్రాన్స్ అనేవి విడుదల అవుతున్నాయి మనకు. సో విడుదలైనటువంటి ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ ఆ ఎలక్ట్రాన్ క్లోరోఫిల్కు చేర్చబడి తిరిగి పత్రహరిత అణువు అనేది మనకు ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పత్రహరితం అనేది మనకు ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. పత్రహరిత అణు నిర్మాణం అనేది మనకు ఏర్పడుతుంది. సో మరి ఇక్కడ ఆక్సీకరణం క్షయాకరణం మధ్య భేదాలు చూసినట్లయితే, ఆక్సీకరణం క్షయాకరణం అంటే పత్రహరితం అనేది ఆక్సీకరణ క్షయాకరణ అనేది ఆక్సీకరణ చర్యలు, క్షయాకరణ చర్యలు. ఆక్సిజన్ పరమాణువు చేర్చబడుతుంది. ఆక్సీకరణ చర్య లోపల ఆక్సిజన్ పరమాణువు చేర్చబడుతుంది. ఆక్సిజన్ పరమాణువు తొలగించబడుతుంది క్షయాకరణం లోపల. ఆక్సిజీకరణం లోపల హైడ్రోజన్ పరమాణువు తొలగించబడుతుంది. క్షయాకరణం లోపల హైడ్రోజన్ పరమాణువు స్వీకరించబడుతుంది. ఆక్సీకరణములో పరమాణువుల నుండి ఎలక్ట్రాన్లు తొలగించబడతాయి. క్షయాకరణంలో పరమాణువులకు ఎలక్ట్రాన్లు చేర్చబడతాయి. ఇది ఆక్సీకరణానికి క్షయాకరణానికి మధ్య ఉన్నటువంటి భేదము. తర్వాత నీటి కాంతి విశ్లేషణ. పత్రహరితములోని ఆక్సీకరణ శక్తిని నీటి అణువు ఛేదించి దాని నుండి ఎలక్ట్రాన్ను విడుదల చేస్తుంది. పత్రహరితములోని ఆక్సీకరణ శక్తిని నీటి అణువు ఛేదించి దాని నుండి ఎలక్ట్రాన్ను విడుదల చేస్తుంది. ఇలా ఎలక్ట్రాన్ విడుదలైన తర్వాత పత్రహరితం గ్రహించబడి యథాస్థితికి వస్తుంది. ఈ స్థితినే నీటి కాంతి విశ్లేషణ అంటాము. పత్రహరితం నీటి అణువును ఛేదించడం వలన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ అనేది ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నీటి కాంతి విశ్లేషణ చూస్తే హైడ్రోజన్ నీరు అనేది ప్రోటాన్ చూసి ఎలక్ట్రాన్ గ్రహించుకొని ఆ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ విడుదల చేసుకుంటుంది. విడుదలైన ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ ఆక్సీకరణ స్థితిలో ఉన్నటువంటి విధానానికి తిరిగి మళ్ళీ క్షయాకరణ స్థితిలోకి మారుతుంది. ఇలా మారడాన్ని మనము నీటి కాంతి విశ్లేషణ అంటాము. 2H2O + 4HCl క్లోరోఫిల్ gives rise to ఫ్లోరోఫిల్ + 4H అంటే హైడ్రోజన్ అయాన్ విడుదలవుతుంది. చివరికి ఆక్సిజన్ వాయువు అనేది విడుదల కావడం జరుగుతుంది. సో ఈ నిర్మాణం లోపల మనకు కొత్తవైనటువంటి విధానాలు అనేవి ఏర్పాటు కావడం జరుగుతుంది. ATP NADPHలు ఏర్పడుట. నీటి కాంతి విశ్లేషణలో ఏర్పడిన ప్రోటాన్ తైలకాయిడ్లోనికి అధికంగా చేర్చబడతాయి. వీటి గాఢత ఎక్కువైనప్పుడు తైలకాయిడ్ త్వచం ద్వారా ఆవర్ణికలోనికి ప్రవేశిస్తాయి. ప్రోటాన్ చలనం ద్వారా ఏర్పడిన శక్తి ATP ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఈ చర్యను జల విద్యుత్ ప్రాజెక్ట్ విద్యుత్ శక్తి రూపంలో పోల్చవచ్చును. కాంతి చర్య యొక్క అంతిమ ఉత్పత్తులు తీసుకున్నట్లయితే ఆక్సిజన్, NADPH, ATP. ఈ ప్రశ్న అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాంతి చర్యల యొక్క అంతిమ ఉత్పత్తులు ఆక్సిజన్, NADPH, ATP. శక్తి అవసరమైనప్పుడు
ఏటీపీ జల విశ్లేషణ చెంది ఏడీపీగా ఏర్పడుతుంది. శక్తి అవసరమైనప్పుడు ఏటీపీ జల విశ్లేషణ చెంది ఏటీపీగా ఎడినోసిన్ డైఫాస్ఫేట్గా ఏర్పడుతుంది. ఇలా ఎడినోసిన్ డైఫాస్ఫేట్గా ఏర్పడడాన్ని మనం ఏమంటామంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్గా ఏర్పడడాన్ని కాంతి ఫాస్ఫారిలేషన్ అంటాము. సో ఇది కాంతి ఫాస్ఫారిలేషన్. తర్వాత నెక్స్ట్ CO2 స్థాపన లేదా కార్బన స్వాంగీకరణము. CO2 స్థాపన లేదా కార్బన్ స్వాంగీకరణము, CO2 లేదా కాంతి స్వాంగీకరణము. సో దీన్నే కాంతి ఫాస్ఫారిలేషన్ అంటారని కూడా. ఏడీపీకి ఒక శక్తివంతమైన ఫాస్ఫేట్ చేరి ఏటీపీగా సంశ్లేషణ చెందడాన్ని ఫాస్ఫారిలేషన్ అంటారు. ఇది కాంతి సమక్షంలో జరిగితే దీన్ని కాంతి ఫాస్ఫారిలేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలా ఫాస్ఫారిలేషన్ జరిగినప్పుడు CO2 యొక్క స్థాపన ఎలా జరుగుతుందో చూద్దాం. కాంతి చర్యలో ఏర్పడిన స్వాంగీకరణ శక్తిని నిష్కాంతి చర్యలో CO2ను కార్బన్ డైఆక్సైడ్గా మార్చడానికి ఉపయోగపడుతుంది. కాంతి చర్యలో ఏర్పడిన ఆధారపడిన పదార్థాలను కూడా నిష్కాంతి చర్య లోపల 80% ఉపయోగపడవు. వీటిని చూస్తే నిష్కాంతి చర్యను మెల్విన్ కాల్విన్ అనేటువంటి అమెరికా చెందినటువంటి వ్యక్తి కెల్విన్ నిష్కాంతి చర్యను ప్రతిపాదించాడు. అందుకే వీటిని నిష్కాంతి చర్యను కెల్విన్ వలయం అని కూడా అంటారు. ఈ చర్యలలో మొదట ఒక గ్లూకోజ్ అణువు కార్బన్ డైఆక్సైడ్ రిబులోజ్ 1,5 డైఫాస్ఫేట్ అనబడే 5 కర్బన పరమాణువులు గల చక్కెరతో చేర్చబడుతుంది. దీని ఫలితంగా అకర్బన పరమాణువులు గల చక్కెర ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఇది నిలకడగా లేని సమ్మేళనం. వెంటనే 2 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఇది మారుతుంది. అంటే చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిబులోజ్ 1, డైఫాస్ఫేట్కు చేరడం వలన ఎగ్జోజ్ చక్కెర ఏర్పడుతుంది. ఎగ్జోజ్ చక్కెర అనేది నిలకడగా లేనటువంటి సమ్మేళనము. ఇది 2PGAగా మారుతుంది. 2 PGA మీన్స్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. ఒక కర్బన పరమాణువు గల కార్బన్ డైఆక్సైడ్ 5 కర్బన పరమాణువు గల రిబులోజ్ 1, డైఫాస్ఫేట్కు చేర్చబడి హెక్సోజ్ చక్కెర ఏర్పడుతుంది. 6 కర్బన పరమాణువు గల చక్కెర పరమాణువు ఏర్పడింది. సో 6 కర్బన పరమాణువు గల చక్కెర పరమాణువుకు ఈ కర్బన పరమాణువులు చేరి ఎలా మారాయి అంటే PGAగా మారాయి, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారాయి. సో ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది కొన్ని వరుస చర్యలు జరిగిన తర్వాత గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లోపల 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అంటాం. 2 × 3 = 6 కర్బన పరమాణువులు ఏర్పడతాయి. ఒక గ్లూకోజ్ అణువుగా మార్చబడడం జరుగుతుంది. తర్వాత గ్లూకోజ్ స్టార్చ్గా పిండి పదార్థంగా మారుస్తుంది. అంటే PGA అనేది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారి 3C అంటే 3 కర్బన పరమాణువులు ఉన్నటువంటిది 3 కర్బన పరమాణువు మారుతుంది. అంటే 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్స్ గ్లూకోజ్ అంటే 6 కర్బన పరమాణువుగా గ్లూకోజ్గా మారి స్టార్చ్ పిండి పదార్థం అనేది ఏర్పడింది. ఈ వలయం కొనసాగబడుతుంది కాబట్టి దీని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అంటే రిబులోజ్ 1, డైఫాస్ఫేట్గా మళ్ళీ తిరిగి మారుతాయి. అంటే 10 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ వినియోగించబడి 6 అణువుల రిబులోజ్ 1, డైఫాస్ఫేట్ ఏర్పడింది. అంటే 6 కర్బన పరమాణువులు × 5 కర్బన పరమాణువులు = 30 కర్బన పరమాణువులు ఏర్పడినాయి. అంటే నిష్కాంతి చర్యల యొక్క అంతిమ ఉత్పత్తి గ్లూకోజ్. కాంతి చర్యల యొక్క అంతిమ ఉత్పత్తి ఏంటి? ఆక్సిజన్, NADPH, ATP. నిష్కాంతి చర్యల యొక్క అంతిమ ఉత్పత్తి ఏంటి కన్నా? గ్లూకోజ్. కాంతి స్వభావము. కాంతి ఒక శక్తివంతమైనటువంటి స్వభావ రూపంలో ఉంటుంది. ఇది విద్యుత్ అయస్కాంత వికిరణ రూపంలో ఉంటుంది. కాంతి కిరణాలలో ఉండేటటువంటి శక్తిని ఫోటాన్ అంటారు. ఫోటాన్లో ఉండేటువంటి కాంతి కిరణాలలో ఉండేటువంటి రేణుని ఫోటాన్ అని పిలుస్తారు. ఫోటాన్లో ఉండేటటువంటి శక్తిని క్వాంటం అంటారు. ఇక్కడ బాగా అభివృద్ధి ఉంచుకోవాలి. కాంతి అనేది విద్యుదయస్కాంత వికిరణ రూపంలో ఉంటుంది. కాంతి కిరణాలలో ఉండేటటువంటి శక్తిని మనం ఏమంటామంటే ఫోటాన్స్ అని పిలువబడతాము. ప్రోటాన్స్లో ఉండేటటువంటి ఫోటాన్లో ఉండే శక్తిని క్వాంటం శక్తి అంటారు. ఈ క్వాంటం శక్తి అనేది దృగోచర కాంతిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వర్ణ దృగోచర కాంతిగా మనకు విభేదం చెంది ఉంటుంది. వీటిలో తీసుకున్నట్టయితే మనకు అతినిలోహిత కిరణాలు, గామా కిరణాలు, కాస్మిక్ కిరణాలు అన్నీ కూడా ఉంటాయి. క్వాంటం శక్తి లోపల తీసుకున్నట్టయితే 400
నానోమీటర్స్ తీసుకుంటే ఊదా నీలపు రంగులు ఉంటాయి. 700 నానోమీటర్స్ తీసుకుంటే ఎరుపు వర్ణ దృగోచర కాంతి అని మనకు కనిపిస్తుంటుంది. సూర్యకాంతిలోని ఆకుపచ్చ రంగు కాంతిని ఆకులు హరిత పత్రహరితం లోపల వర్ణద్రవ్యంగా వినియోగించుకోలేవు. నీలి అరుణ ఎరుపు అరుణ నీలపు రంగు వర్ణం లోపల కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎక్కువగా జరుగుతుంది. అందుకనే ఏడీపీకి శక్తివంతమైన ఫాస్ఫేట్ చేరడాన్ని ఫాస్ఫారిలేషన్ అన్నాము. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దాన్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అని, లేదు కాంతి సమక్షంలో జరిగితే దాన్ని కాంతి ఫాస్ఫారిలేషన్ అంటారు. కాంతి సమక్షంలో అయితే కాంతి ఫాస్ఫారిలేషన్ అని, తర్వాత నెక్స్ట్ ఆక్సిజన్ సమక్షంలో జరిగితే ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మొక్క యొక్క నిర్మాణంలో తీసుకున్నట్టే, మొక్క యొక్క భాగంలో తీసుకున్నట్టే మనకు ప్రత్యేకమైన నిర్మాణాలు అనేవి కనిపిస్తుంటాయి. మరి నిర్మాణంలో తీసుకున్నట్టయితే మనము కిరణజన్య సంయోగ క్రియ అనేది మొక్క యొక్క లోపల తీసుకుంటే ఆకులో జరుగుతున్నాం. అందుకని మొక్క యొక్క ఆహార కర్మాగారం ఏంటంటే ఆకుని మొక్క యొక్క ఆహార కర్మాగారం అంటాం. కిరణజన్య సంయోగ క్రియ లోపల పత్రం అనేది ఉపయోగపడుతుంది. పత్రం యొక్క అడ్డుకోతను చూసినట్టయితే మనకు 2 బాహ్య చర్మాలు కనిపిస్తాయి. పై ఉండేదాన్ని పై బాహ్య చర్మం అని, కింద ఉండేదాన్ని కింది బాహ్య చర్మం అని అంటారు. పై బాహ్య చర్మం లోపల ఎలాంటి ముడతలనేవి ఉండవు. కానీ కింది బాహ్య చర్మంలో తీసుకున్నట్టయితే అక్కడక్కడ గదుల లాంటి నిర్మాణాలు ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటారు. ప్రతి పత్ర రంధ్రానికి ఇరువైపులా కూడా తీసుకుంటే మూత్రపిండాకారంలో ఉండబడినటువంటి మూత్రపిండాకారంలో గోడల లాంటి నిర్మాణాలు ఉంటాయి. పత్ర గోడలు అనేవి కలిగి ఉండడం జరుగుతుంది. పత్ర రంధ్రానికి వెలుపలి భాగంలో లోపలి భాగంలో తీసుకుంటే గాలి గదులు ఉంటాయి. గాలి గదుల లోపల గాలి అనేది చేర్చబడిన తర్వాత అది పత్ర రంధ్రాల ద్వారా బయటకి రావటం అనేది జరుగుతుంది. తర్వాత పైబాహ్య చర్మానికి దిగువగా ఉన్నటువంటి దాన్ని స్తంభ కణజాలని అంటాము. స్తంభ కణజాలానికి దిగువగా చూస్తే స్పంజీ కణజాలం ఉంటుంది. స్తంభ కణజాలం అనేది చక్కగా నేరుగా పైబాహ్య చర్మం వైపు ఉంటుంది కాబట్టి దాని మీద హరితరేణుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. కింది బాహ్య చర్మం లోపల హరితరేణుల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. పత్రం యొక్క మధ్య భాగంలో తీసుకున్నట్లయితే మనకు దారువు పోషక కణజాలం అనేది ఉంటుంది. దారువు పోషక కణజాలం అనేది నీటిని, పోషక లవణాలని, తర్వాత కార్బోహైడ్రేట్స్ని మొక్కల లోపలికి సరఫరా చేయడం కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరఫరా చేయడం లోపల ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇది పత్రం యొక్క అడ్డుకోత నిర్మాణంలో చూసిన విషయాలు. మరి ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ యొక్క ఉపయోగాలు ఏంటంటే చూడండి, కిరణజన్య సంయోగ క్రియ అనేది ఈ సృష్టి మొత్తానికి శ్వాస వాయువుని అందించేటటువంటి క్రియ. అంటే కిరణజన్య సంయోగ ఫలితంగానే వాతావరణంలోనికి ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. ఈ విషయంను మనం నిరూపణ చేసుకోవడం కోసం అనేక రకాలైన ప్రయోగాలను చూడవచ్చు. కిరణజన్య సంయోగంలో ఆక్సిజన్ వెలువడుతుంది అని తెలుసుకోవడానికి హైడ్రిల్లా మొక్కల ప్రయోగాన్ని చూడవచ్చు. కిరణజన్య సంయోగం కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనడానికి మనం కార్బన్ డైఆక్సైడ్ ప్రయోగాన్ని చూస్తాం. తర్వాత కిరణజన్య సంయోగంలో కాంతి అవసరమని తెలుసుకోవడం కోసం లైట్ స్క్రీన్ ప్రయోగాలు చేస్తాం. అంటే ఆరోగ్యవంతమైన మొక్కను తీసుకొని దానికి ఎల్ లేదా ఎస్ ఆకారంలో లైట్ స్క్రీన్ ఏర్పాటు చేసి మొక్క యొక్క పత్రానికి పెట్టి ఆ మొక్కని 24 గంటలకు మనము ఎక్కడ సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో ఉంచి తర్వాత మొక్క నుంచి పత్రాన్ని వేరు చేసి పత్రం నుంచి లైట్ స్క్రీన్ వేరు చేసి ఆ పత్రాన్ని అయోడిన్ పరీక్షకు గురి చేస్తే అక్కడ మనకు ఈ లైట్ స్క్రీన్ పైన ఉన్న గుర్తు మాత్రమే నీలపు రంగులోనికి మారింది. అంటే లైట్ స్క్రీన్ పైన ఉన్న గుర్తు మధ్య మాత్రమే మనకు కాంతి పడింది కాబట్టి ఆ ప్రాంతం మాత్రమే కిరణజన్య సమీకరణ జరిపింది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కిరణజన్య సమీకరణ కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగం లోపల KOH ద్రావణాన్ని ఉపయోగిస్తాం, పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని. మరి KOH ఏం చేస్తుంది? కిరణజన్య సమీకరణలో KOH ద్రావణం ఎందుకు తీసుకుంటాం సీసాలో అంటే KOH ఏం చేస్తుందంటే ఒకవేళ సీసాలో ఏమైనా కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్లయితే ఆ కార్బన్ డైఆక్సైడ్ ని KOH గ్రహించుకుంటుంది కాబట్టి ఇక్కడ KOHని మనము ఏర్పాటు చేస్తాం. మొక్కలలో అయోడిన్ పరీక్షని తెలుసుకోవడం కోసం ఉపయోగించే కారకం ఏంటంటే పిండి పదార్థాన్ని తెలుసుకునేది అయోడిన్ పరీక్ష. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాలు తయారు చేసుకునేందుకు అయోడిన్ పరీక్ష ఉపయోగింది. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే కారకాలు ఏంటంటే ఒకటి బాహ్య కారకాలు, 2 అంతర కారకాలు. బాహ్య కారకాలు ఏంటంటే కాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు. కిరణజన్య సంయోగంలో పాల్గొనే కారకాలు కాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు. అంతర కారకాలు ఏంటంటే హరిత రేణువులు. అంతర కారకాలు హరిత రేణువులు. ఇది మనకు వృక్ష ప్రపంచం లోపల మనం తీసుకున్నట్లయితే ఫలాలు, తర్వాత ఫలాల యొక్క నిర్మాణాలు, నెక్స్ట్ అదేం తీసుకున్నట్టయితే కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ లోపల పత్రము, పత్ర నిర్మాణము,
మరి అంతరకారకాలేంటివి, బాహ్యకారకాలేంటివి, నిష్కాంతి చర్యలేంటివి, కాంతి చర్యలు ఏంటివి అనేది ఇప్పటి వరకు మనం చూసాం. తర్వాత కంటిన్యూషన్గా ఉండేటటువంటిది ఏంటంటే శ్వాసక్రియ అనేటువంటి క్లాస్ని తర్వాత క్లాస్లో చూద్దాం. నమస్కారం.